అంటే గురుగారు ఈ రోజుల్లో ఎవరైనా ఒక గురువు ఉన్నారు, ఒక సద్గురువు ఉన్నారు, లేదంటే ఒక స్వామి ఉన్నారు, ఒక సాధకులు ఉన్నారు అనేటప్పటికీ సామాన్య మానవులు మాలాంటి వాళ్ళు వచ్చి మాకున్నటువంటి బాధలు, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మాకున్నటువంటి ఇవన్నీ చెప్పుకుంటూ మొరబెట్టుకుంటూ ఉంటాం. మరి మాకు ఇది తీరిన తర్వాతనే మేము ఏదైనా చేస్తాం. మేము ఇందులో ఉండగా ఏం చేయలేం. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా మరి ఇక్కడ చేస్తూ ఉంటారు, ఏం చెప్తుంటారు వాళ్ళకి? స్వామి చెప్పాను కదా, ఎవరిని మార్చక్కర్లేదు, మార్చవలసిన పని లేదు. మనకి ఆల్రెడీ వాళ్ళు పాత్రలు ఫిక్స్ చేసుకొని భూమి మీదకి వచ్చారు. మనం గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళమే. నాయన ఇదిగో నీ నీ భావాలు నువ్వు ఇలా చెప్పుకుంటున్నావు, నీ ఏవో కోరికలు ఉన్నట్టున్నాయి, ఆ కోరికలు తగ్గించుకొని నువ్వేదో శత్రువు ఈ వల్ల ఇలా అయిపోయిన ఆయనలో ఇన్ని కష్టాలు వచ్చాయి. నో కష్టము, నో ఇది సుఖము, నీలో అన్నీ ఉన్నాయి స్వామి. నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తు చేసుకో, నీ భావాలను మార్చుకో, నీ సిద్ధాంతాలను మార్చుకో. ఇక్కడ ఎవరు నీకు శత్రువు, నీ మనస్సు నీ బుద్ధి నీకు శత్రువు అయింది. ఇక మీదటైనా జాగ్రత్తగా జాగరూకుడై బ్రహ్మవు నువ్వే, నీ తలరాత రాసుకొని వచ్చావు. ఎప్పుడు రాసుకొచ్చావు? గత జన్మల నుంచి నీ తలరాత నువ్వు, నీ లలాటాన్ని, నీ మనోభావమే పెన్నం, దాంతో నువ్వు రాసుకున్నావు. అది నిన్ను వేధిస్తుంది. ఇప్పుడు బయట వేధిస్తుందని అనుకుంటున్నావు సుమా. బ్రహ్మము నీవు. ఆ బ్రహ్మము నీ రాత నీ భావాలతో నీ నిర్ణయ శక్తితో రాసుకొని వచ్చేసావు. అది నేను వేధిస్తుంది, దుఃఖగ్రస్తం చేసింది. కంటికి పెడితే కుంటికి, కంటికి పెడితే ఇలా వస్తుంది, లేమితనం వచ్చింది. కాబట్టి నువ్వు మళ్ళీ తిరిగి మార్చుకుంటాడు నువ్వే. ఇక్కడ భగవంతుడు వచ్చి నిన్ను ఎత్తి మీద చేసి మార్చేసి భ్రమ తీసేసేయి. నీ భావము మార్చుకో. ఇగో నా స్వరూపము, సృష్టిలో ఉన్న ప్రతి స్వరూపం ఒకటి. ఎన్నాళ్ళు బట్టి వారిని శత్రువులు అనుకుని నేను వేధించాను. అది అక్కడ శత్రుత్వం లేదు. నాలోనే స్వామి చెప్పారు, శత్రుత్వం నాలోనే ఉందని. మిత్రుడు ఎక్కడా లేడు, నాలోనే మిత్రుత్వం ఉందని స్వామి చెప్పారు. అయితే నా ఆలోచన మార్చుకోవాలన్నమాట. ఇంకెక్కడా ఏది మార్చక్కర్లేదు. ఎవరిని మనం మార్చవలసిన పని లేదు. మనలో ఉన్న మన మనస్సుని, బుద్ధిని మనం ఏకత్వంతో జీవింప చేసుకుంటూ ఉండాలన్నారు స్వామి. చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై చేస్తే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా గమనించుకుందాం అని మీరు పరిశీలించుకోండి. మీరు పరిశీలించుకుంటే అది మీకే అనుభవం జరుగుతూ ఉంటుంది. కాబట్టిగా సరే భక్తి చెయ్యండి, మీరు విపరీతమైన యాత్రలు చెయ్యండి, అక్కడ కూడా మనసు నిర్మలత్వం చేయండి. మీరు కొబ్బరికాయ కొడుతున్నారు, ఓ భగవాన్ ఇదిగో నా శిరస్సులో ఉండే తెల్లని మనసు నీకు ఇచ్చాను, ఒక జ్ఞానజలం నాకు ప్రసాదించు, నాకు జ్ఞానం తగ్గింది, నేను ఏదో అధోగతిలో పడ్డాను అని ఆ వైట్ ఏదైతే కొబ్బరి ఉంటుందో ఆ స్వీట్నెస్ నాకు కావాలి. ఆ జ్ఞానజలం ఉంది, నాకు జ్ఞానజలం లేదు నా మేధస్సులో, ఆ జ్ఞానజలం ప్రసాదించు అని మొక్కుతూ. ఎక్కువ దండకాలు చదవకండి. దండకాలు చదివినంత మాత్రాన మీకు కోరికలు తీరిపోవు. కానీ జ్ఞానజలం, ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించు, నాకు అవే కావాలి అని కాస్త అలా మీరు ఆ పరమాత్మను మీరు వేడుకోండి. అలాగే ఈ ఊదొత్తులు వెలిగిస్తూ ఉన్నారు. ఆ మధురమైన సువాసనలు వెదజల్లే గుణములు నాకు ఓ పరమాత్మ, నీవు ఏ దేవుడిని మొక్కుంటే ఆ దేవుడిని అడుగు, మధురమైన సువాసనలు వస్తున్నాయి. అది శాంతి గుణము, ఆనందము, సంతోషము, ఆరోగ్యము, ప్రేమ, దయాగుణం, క్షమాగుణం లేవు నాకు. అహంకారంతో విరవీగుతున్నాను. ఆ గుణములు ఈ మధురమైన సువాసనలాగా నాకు ఇచ్చేసే అని కాస్త మనన గమనాలు చేయండి. ఇలా భక్తి చేసుకుంటూ మీ భావాలు మార్చుకుంటూ మీ నిర్ణయ శక్తిలో అంతా ఒకటే అని నిర్ణయం పెట్టుకుంటూ మీ జీవన విధానం సాగించండి. సాధ్యమైనంత వరకు మంచి జరుగుతుందని నేను అనుకుంటా. అంతే, మంచిగా జరుగుతుందని మళ్ళీ వాళ్ళకి నేనేం చెప్పనండి. కానీ మార్చుకోవడం మంచిది. గుణములు మార్చుకోండి, భావాలు మార్చుకోండి అని మళ్ళీ కొంతమంది పూర్తి నమ్మకం ఇచ్చేస్తారు. ఆ నమ్మకాలు కూడా ఇవ్వకూడదు స్వామి. ఇంచేతంటే మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు కదా స్వామి. ప్రశాంతంగా ఉండాలంటే ఈ మెట్టు. గజిబిజిలో ఉన్నావు, ఆల్రెడీ గజిబిజిలో ఉండి అనుభవిస్తున్నావు. ఇక దీనివల్ల నువ్వు గజిబిజి అయ్యావు. ఈ భావాల వల్ల, ఈ నిర్ణయ శక్తి వల్ల గజిబిజి అవుతున్నావు అని నేను అనుకుంటున్నాను. నా అనుభవం చెప్తున్నాను. ఇవి కొద్దిగా తగ్గించుకొని ఈ భావాలతో, ఈ నిర్ణయ శక్తితో అంతా ఒకటిగా భావిస్తూ ఏదో కాస్త సాధన అంటే ఏంటి, నీలో ఉన్న ఆ ఈశ్వర స్వరూపాన్ని ఒకసారి మననం గమనం చేసుకుంటూ
అలాగే స్ట్రెస్ వచ్చినా సరే ఆ ఈశ్వర స్వరూపం ఉదయం సాయంత్రం ఒక అరగంట పావుగంట చేసుకుని, అలాగే నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు తిన్నప్పుడు కూడా నువ్వు ఒకసారి అలా మననగమనాలు చేసుకుంటూ ఉండు, నీకు ధైర్యం వస్తుంది, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటా స్వామి. నవవిధ భక్తి మార్గాల ద్వారా దేని ద్వారా అయినా సరే మన ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తారు. ముక్తి మోక్షం అనే నానుడి మనకి బాగా మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది, పుస్తకాల్లో ఉంది. ఇక్కడ ముక్తి అని అడిగారు. ముక్తి అంటే ఏమిటన్నది ఎవరికీ తెలియదు స్వామి. ముక్తి అంటే ఏంటి? స్వర్గంలోకి వెళ్ళిపోవడం, జీవన్ముక్తి. జీవనముక్తి అంటే ఇక్కడ జీవనముక్తి అనే ప్రశ్న కంటే ఏమిటంటే జీవిస్తూ ముక్తి పొందాలి. అర్థమైందా మీకు? జీవిస్తూ జీవనం చేస్తూ ముక్తిలో ఉండాలి. ముక్తి అంటే ఏంటంటే ముముక్షువు అంటే అది మన ముఖము లోపల ఒక ముఖం ఉంది చూసారా, బయట భౌతిక ముఖం, లోపల అంతర్ముఖం ఆత్మముఖం ఉంది. ఆత్మముఖంగా ఉంటే ఆనందం, సంతోషము, ఆరోగ్యముతో జీవించడం అంటే ముక్తి పొందడం, అది ముక్తిలో ఉండడం. ఆనందం ఉంటే ముక్తిలో ఉండడమే కదా, సంతోషం ఉంటే ముక్తిలో ఉండడం, ఇంకా ప్రేమ దయాగుణాలతో ఉంటే ముక్తిలో ఉండడమే కదా. ఏదైనా ఎవరైనా డ్రెస్ ఇచ్చినా మనం తీసుకోకపోవడం, ఇవన్నీ ముక్తిలో ఉండడం. అంటే దీని అర్థం ఏమిటి? అంతర్ముఖముతో నేను ఒక అంతర్ముఖ ఆత్మస్వరూపాన్నే, ఈ బాహ్యము పోతుంది, ఈ బాహ్యము నాది కాదు అనే భావజాలంతో మనం ఉండగలిగితే, అంతా ఏకత్వంలో ఉండగలిగితే ముక్తిలో ఉంటాం. జీవించుతూ ఉన్నంతకాలము ముక్తిలో ఉంటాం. చూసారా, జీవన్ముక్తి అంటే అది ఎక్కడో దొరకదు. మళ్ళా ఈ ఆత్మ డిస్కనెక్ట్ అయిన తర్వాత ఆర్గన్స్ ఉండవు, అనుభవించడానికి ఆర్గన్స్ ఉండవు. చూసారా, బ్రెయిన్ ఉండదు, నాడులో ఉండవు, గ్రంథులు ఉండవు, పంచేంద్రియాలు ఉండవు, జ్ఞానేంద్రియాలు ఉండవు, అనుభవం ఉండదు. అప్పుడు ముక్తి రాదు. జీవించినంతకాలం ముక్తిలో ఉండాలని ప్రశ్న వేశారు. జీవించినంతకాలం ముక్తి పొందాలంటే అంతర్ముఖమై ముముక్షువై ఆత్మస్వరూపంతో మనస్సు బుద్ధిని లోపల అంతర్ముఖంగా ఉంటూ మన కర్మలు చేస్తే ముక్తి జీవనం. మోక్షం అంటే ఏంటి? స్వయము ముముక్షువుతో స్వయము, అది కూడా అదే సబ్జెక్టు. మోక్షం అంటే స్వయము ముముక్షు, ఆత్మస్వరూపమై స్వయము లవలీనమైతూ ఉండడం. స్వయం అంటే ఆత్మవి, నువ్వు శరీరాను కాదు. నీకు ఆర్గన్స్ ఉన్నాయి బయట, అది అనుభవించడానికి నీ ఆత్మ దాల్చింది. కాబట్టిగా నీ ఆత్మ ఎందుకు దాల్చింది? గత జన్మల యొక్క శేషార్థ కర్మలు పట్టుకొచ్చి దాల్చింది. మరి నీవు మోక్షం కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? పూర్వజన్మలో అనుభవించావు. గత జన్మల్లో ఫస్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు నీ ముముక్షువుతో స్వయంగా ఆత్మాభిమానిగా ఉన్నావు, అందరిని ఆత్మాభిమానిగా చూసావు. అప్పుడు ఆనందము, శాంతి, సంతోషము, ఆరోగ్యంగా ఉన్నావు, ప్రేమ స్వరూపమై జీవించావు. ఇప్పుడు ఆ అనుభవాలు కావాలంటున్నావు కాబట్టి మోక్షంలో జీవించాలని తలంపు వస్తుంది. చూసారా? అయితే ఆ అనుభవాలు ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా. ఎప్పుడైతే నీ శరీరంలో మొట్టమొదటి దాల్చావో అలాంటి అనుభవాలు ఇప్పుడు కూడా పొందొచ్చు కదా. అప్పుడు మోక్షంలోనే ఉంటావు. మరి ఇప్పుడెందుకో భావసరళ మారింది, జ్ఞాన సరళలో లేవు, నిర్ణయ శక్తి డిఫరెంట్గా ఉంది. అంతసేపు బయట చూసి ఎలాంటిది అలాంటిది, నేను 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 అని శరీరం అని విర్రవీగుతున్నావు. మరి అవన్నీ మార్చేసుకో. అవన్నీ మార్చేసుకుంటే మోక్షంలోనే ఉంటావు కదా. అంచేత నీకు మోక్షం కావాలన్నా, జీవనముక్తి కావాలన్నా నీ లోపలే ఉంది దాని తాలూకా నిధి. అది మార్చుకుంటే చాలు. చేతే మోక్షం జీవిస్తావు, ముక్తిలో జీవిస్తావు. అంతేగాని మళ్ళా స్వర్గం 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 ఉందయ్యే మోక్షం పొందాలని భక్తి చేస్తున్నావు. మోక్షం పొందాలంటే మార్చుకుండేది ఎక్కడ? ఆయన నీకెవ్వడు మోక్షం. నువ్వు భక్తి చేసిన అతను నీకెవ్వడు, అది నీ స్వరూపమే. ఆయన ఇస్తాడని నీ భ్రమ. జ్ఞాన ప్రకాశం పొందాలి. నీలో నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. నేనెవరు అనే సంగతి తెలుసుకోవాలి. నేనెవరు, నా స్వరూపం ఎవరు అన్నది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ ముక్తి, ఆ మోక్షం, జీవన్ముక్తి అన్నీ మనం అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఇది బయట ఎక్కడో ఉంది, లేకపోతే ఎవరో ఇస్తారని, ఏ దేవుడు దగ్గరికి వెళ్తే ఆయన, ఏ గురువు దగ్గరికి వెళ్తే మోక్షం ఇస్తాడని కాస్త భ్రమ మాత్రమే. ఎవరిచ్చిది కూడా జ్ఞానమే. జ్ఞానమే భగవతత్వం.
నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం ముందు సబ్జెక్టు, తర్వాత ఈశ్వరుడు ఎవరో తెలుసుకోవడం రెండో సబ్జెక్ట్. ముందు నీ స్వరూపం తెలుసుకోతే అన్నీ తెలిసిపోతాయి స్వామీజీ.